ఈ రోజుల్లో వాషింగ్ మిషన్ లేని ఇల్లు ఉండటం లేదు. ఇదొక నిత్యావసర వస్తువుగా మారిపోయింది. అయితే వాషింగ్ మిషన్ ని అందరూ సరిగా వినియోగించుకుంటున్నారా? చాలా తప్పులు చేస్తున్నారట. మరి ఆ పొరపాటు ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం. వాషింగ్ మిషన్ లో దుస్తులు ఉతికేటప్పుడు మీరు కొన్ని పొరపాట్లు చేస్తూ ఉండవచ్చు. అయితే ఇక నుంచి ఈ విషయాలపై శ్రద్ధ పెడితే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. బ్లీచ్ బట్టలు తక్కువ మన్నికగా చేస్తుంది కాబట్టి వీలైనంత తక్కువ బ్లీచ్ వాడటం మంచిది. నిమ్మకాయ కొన్ని చుక్కలతో పెద్ద సాస్ పాన్ లో బట్టలు ఉడకబెట్టండి. ఇది బట్టలు శుభ్రం చేస్తుంది. డిటర్జెంట్ ను ఎక్కువగా ఉపయోగిస్తే మీ లాండ్రీ సరిగ్గా శుభ్రం చేయబడుతుందనేది అపోహ. ఎంత తక్కువ డిటర్జెంట్ ఉపయోగిస్తే ఫ్యాబ్రిక్ దెబ్బతినే ప్రమాదం. మరకలు ఎక్కువగా ఉంటాయి. డిటర్జెంట్ మెషిన్ లో ఇరుక్కుపోయి మెషిన్ దెబ్బతింటుంది. మెషిన్ ను పూర్తిగా లోడ్ చేయండి. మెషిన్ ను ఎప్పుడు ఓవర్ ఫిల్ చేయొద్దు. తక్కువ నీరు, డిటర్జెంట్ అలాగే తక్కువ దుస్తులు ఉపయోగించండి. ఇలా చేయడం వల్ల దుస్తులు త్వరగా క్లీన్ అవుతాయి. చాలా మంది ఈ పొరపాట్లు చేస్తారు. కానీ మీరు మీ వాషింగ్ మెషిన్ ను క్రమం తప్పకుండా శుభ్రం చేయకపోతే మీ లాండ్రీ ఎలా శుభ్రంగా ఉంటుంది? కాబట్టి యంత్రాన్ని కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. అందులో 2 గ్లాసులు వైట్ వెనిగర్ పోసి అధిక ఉష్ణోగ్రతను మార్చండి. తర్వాత నీటిని బయటకు వదలాలి. మనం ఉపయోగించే అన్ని ఉత్పత్తులు ధరను పెంచుతాయి. బదులుగా మీరు తక్కువ ధరకి అన్ని చేయవచ్చు. ఉప్పు దుస్తులకు రంగును జోడిస్తుంది. సున్నం జిడ్డు మరకలను తొలగిస్తుంది. నిమ్మరసం సుగంధాన్ని మృదువుగా చేయడానికి ఉపయోగపడవచ్చు. కొత్త బట్టలతో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అవి మరకకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తర్వాత బాధపడకుండా ఉండేందుకు ముదురు రంగు దుస్తులు లేదా రంగు దుస్తులు విడివిడిగా ఉతకాలి. దుస్తులను ఉతికిన తర్వాత కూడా వాటిని మెషిన్ లో ఉంచితే బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెంది దుర్వాసన వచ్చేలా చేస్తుంది. మళ్ళీ ఉతకాల్సి వస్తుంది. కాబట్టి అయిపోగానే వెంటనే బయటకు తీసేయాలి.